బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. దేశవ్యాప్తంగా 37 మంది రాజ్యసభ ఎంపీల పదవీకాలం పూర్తి కానుండగా ఆయా స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు ఫిబ్రవరి 26 నోటిఫికేషన్ విడుదల కానుంది. మార్చి 5 వరకు నామినేషన్ల స్వీకరణ, 6 నామినేషన్ల పరిశీలన, మార్చి 9 వరకు నామినేషన్ల విత్ డ్రా జరగనున్నాయి. మార్చి 16 ఉదయం 9 గంటల నుండి 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. మార్చి 20వ తేదీ నాటికి దేశవ్యాప్తంగా రాజ్యసభ ఎన్నికలు ముగియనున్నాయి. ఏప్రిల్ 9వ తేదీతో తెలంగాణ ఎంపీలైన కేఆర్ సురేష్ రెడ్డి, అభిషేక్ సింఘ్వి పదవీకాలం పూర్తి కానున్నాయి. ఆ 2 స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సిద్ధమవుతుంది. రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. దేశవ్యాప్తంగా 37 మంది రాజ్యసభ ఎంపీల పదవీకాలం పూర్తి కానుండగా ఆయా స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు ఫిబ్రవరి 26న నోటిఫికేషన్ విడుదల కానుంది. మార్చి 5 వరకు నామినేషన్ల స్వీకరణ, 6 నామినేషన్ల పరిశీలన, మార్చి 9 వరకు నామినేషన్ల విత్ డ్రా జరగనున్నాయి. మార్చి 16 ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. మార్చి 20వ తేదీ నాటికి దేశవ్యాప్తంగా రాజ్యసభ ఎన్నికలు ముగియనున్నాయి. ఏప్రిల్ 9వ తేదీలో తెలంగాణ ఎంపీలైన కేఆర్ సురేష్ రెడ్డి, అభిషేక్ సింఘ్వి పదవీకాలం పూర్తి కానున్నాయి. ఆ 2 స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సిద్ధమవుతుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు లైన్ క్లియర్ అయింది. మున్సిపల్ ఎన్నికపై గతంలో ఉన్న స్టేను తెలంగాణ హైకోర్టు ఎత్తేస్తుంది. ఈసీ కలెక్టర్ తుది నిర్ణయం తీసుకోవాలని న్యాయస్థానం ఆదేశించింది. ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ ఎన్నికపై 2 రోజుల క్రితమే హైకోర్టు స్టే విధించగా దాన్ని ఎత్తేస్తూ న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం సముద్ర తీరం అంతర్జాతీయ నౌకాదళ విన్యాసాలతో హోరెత్తింది. ఫిబ్రవరి 15 నుంచి 25 వరకు విశాఖ వేదికగా జరుగుతున్న విస్తృత సముద్ర సంబంధిత కార్యక్రమాల్లో భాగంగా ఈ ఫ్లీట్ రివ్యూను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. ఈ సందర్భంగా తీరంలో మోహరించిన 71 యుద్ధ నౌకల నుంచి ఆమె గౌరవ వందనం స్వీకరించారు. ఈ చారిత్రాత్మక ఘట్టానికి ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు హాజరయ్యారు. Sailors of the Indian Navy and friendly foreign navies, ladies and gentlemen, Namaskar. I feel very happy after witnessing the impressive fleet of warships and the display by naval personnel from India and friendly navies. I express my compliments to each one of you for the professionalism demonstrated by you at this international fleet review. International Fleet Review reflects unity, trust and respect among nations for maritime traditions. And sailors of the Indian Navy and friendly foreign navies, ladies and gentlemen, Namaskar. I feel very happy after witnessing the impressive fleet of warships and the display by naval personnel from India and friendly navies. I express my compliments to each one of you for the professionalism demonstrated by you at this international fleet review. International Fleet Review reflects unity, trust and respect among nations for maritime traditions. And
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబుకు భారీ ఊరట లభించింది. అంబటి రాంబాబుకు మరో కేసులో బెయిల్ మంజూరైంది. గుంటూరు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టు 2023లో సత్తెనపల్లి సంక్రాంతి సంబరాల లక్కీ డ్రా కేసులో బెయిల్ మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది. ఈ కేసులో అంబటిని కస్టడీ ఇవ్వాలని కోరుతూ సత్తెనపల్లి పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్ను డిస్మిస్ చేసింది. సీఎం చంద్రబాబుపై దుర్భాషలాడిన కేసుతో పాటుగా ఆయనపై పలు కేసులు నమోదవడంతో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు అంబటి. జరగాలి 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 ఇక్కడ జరగబ్బా. తప్పన్నా ఇక మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో కోర్టులకు బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది. తెలంగాణలోని నాంపల్లి, సిబిఐ కరీంనగర్ కోర్టులు, అటు ఏపీలో అనంతపురం, రాజమండ్రి సెంట్రల్ నజారత్ జిల్లా కోర్టులో బాంబులు పెట్టామని మెయిల్స్ రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. 12 RDX బాంబులను కోర్టులో పెట్టామని, ఇస్లామిక్ ప్రార్థనలకు ముందే అన్ని న్యాయమూర్తులను కోర్టుల నుంచి ఖాళీ చేయించినట్టు మెయిల్లో పేర్కొన్నారు. దీంతో ఆయా కోర్టుల నుంచి జడ్జిలు, న్యాయవాదులు పబ్లిక్ను కోర్టుల ఆవరణ నుంచి బయటకు పంపారు. ఆయా కోర్టుల్లో బాంబు స్క్వాడ్స్తో ముమ్మర తనిఖీలు చేపట్టారు. సైబర్ సెల్ అధికారులు ఈ మెయిల్ ఎక్కడి నుంచి ఎవరు పంపారన్న దానిపై దర్యాప్తు చేపడుతున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అన్నమయ్య జిల్లా మదనపల్లి ఘటనలో నిందితుడు కులవర్ధన అంతం విషాదాంతమైంది. నిన్నటి వరకు భయాందోళన సృష్టించిన వ్యక్తి నేడు అనాథ శవంగా ఆసుపత్రి మార్చిలో పడి ఉన్నాడు. సొంత రక్త సంబంధికులే అతన్ని చూసేందుకు నిరాకరించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నిందితుడి మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు బంధువులు ఎవరు ముందుకు రావడం లేదు. కన్న తల్లి సైతం కొడుకు మొహం చూసేందుకు నిరాకరించగా అతనితో పాటు ఎలాంటి సంబంధం లేదని సోదరి తెగేసి చెప్పింది. బంధువులు ఎవరు రాకపోవడంతో నిబంధనల ప్రకారం మున్సిపల్ సిబ్బంది కులవర్ధన్ అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉంది. కులవర్ధన్ మృతిపై జిల్లా ఎస్పీ ధీరజ్ స్పష్టత ఇచ్చారు. కులవర్ధన్ ఆత్మహత్య చేసుకుని మరణించినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. గత రాత్రి అంగళ్ళు క్రాస్ వద్ద ఉన్న చెరువులో కులవర్ధన్ మృతదేహం లభ్యమైందన్నారు. నిన్న అతన్ని గ్రామస్తులు చుట్టుముట్టిన సమయంలో తప్పించుకునే క్రమంలో లేదా భయంతో ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. చూసినప్పుడు ముద్దాయి అండ్ పక్కనే డ్రమ్లోని చనిపోయిన పాప కూడా శవం కూడా లభ్యమైంది. ఆ టైంలోని చుట్టుపక్కల ఒక 50 మంది గ్రామస్తులంతా కూడా గుమిగూడి ఇతన్ని చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు మనమే రక్షక వెహికల్ని పెట్టి ముద్దాయిని అతన్ని తీసుకోవడం జరిగింది. మళ్ళీ అక్కడ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ చాలా హెవీగా డెవలప్ అవడం వల్ల, హైవే కూడా బ్లాక్ అవడం వల్ల మనకి ఆ రక్షక వెహికల్ స్టాఫ్ని కూడా ఉండడం జరిగింది. అక్కడ ఒక డ్రైవర్ మాత్రమే ఉండడం జరిగింది ముద్దాయితో పాటు. ఆ సమయంలో అతను తప్పించుకొని పారిపోవడం జరిగింది మార్నింగ్ టైం. తర్వాత ఒక 2 టీమ్స్ పెట్టి వెతికించాం కానీ హౌవర్ రిజల్ట్ దొరికాడు. ఈరోజు ఇలా నిన్న జరిగిన ఆందోళనలో కొన్ని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ యాక్టివ్గా పాల్గొన్నాయి అనేది ఒక జరుగుతుంది. అది ఎంతవరకు అంటే ఆల్రెడీ ఎవరైతే ఇదంతా ఇష్యూని పొలిటిసైజ్ చేశారో లేదంటే ఒక రాంగ్ ధోరణి వైపు తీసుకున్నారో వాళ్ళందరి మీద కూడా కేసెస్ అవి రిజిస్టర్ చేయడం జరిగింది. ట్యాక్సీ తీసుకుంటాం. ఏదైతే పాపకి జరిగిన అఫెన్స్ అనేది చాలా గుర్తుండటంతో చూపించాల్సిన సమయంలో ఇది వాళ్ళ ఓన్ పొలిటికల్ మైలేజ్తో లేదంటే వాళ్ళ ఓన్ ఆర్గనైజేషన్ బెనిఫిట్ కోసం వాడుకున్న వాళ్ళందరూ కేసు రిజిస్టర్ చేశాం అండ్ ట్యాక్సీ కూడా తీసుకుంటాం.
గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ పరామర్శించారు. కూటమి ప్రభుత్వ పాలనలో ప్రతిపక్ష నేతలపై దాడులు పెరిగిపోయాయని, అంబటి రాంబాబుపై పక్కా ప్లానింగ్తోనే హత్యాయత్నం జరిగిందని చెప్పుకొచ్చారు. అక్రమ కేసులతో గొంతు నొక్కాలని చూస్తే భయపడేది లేదని స్పష్టం చేశారు. చర్యలు ముఖ్యంగా ప్రతిపక్షం మీద చేయలేదు. మరి ఈసారి ఎలా జరుగుతా ఉంది? ఎవరు దీని వెనక కారణం? ఈ కూటమి ప్రభుత్వం ఈ విధంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని ఏకపక్షంగా వాడుకుంటూ, ముఖ్యంగా పోలీసు యంత్రాంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి, ఈ రాష్ట్రంలో అసలు పోలీస్ వ్యవస్థ పనిచేస్తుందా లేదా అనే దానికి నిదర్శనం ఆ 31వ తారీఖున ఈ యొక్క వీధిలో సాయంత్రం 4 నుంచి రాత్రి 11 గంటల వరకు జరిగినటువంటి వీరంగం. కుటుంబ సభ్యుల మీద, మహిళలు, మరి రాంబాబు అన్న కూతురు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ మనవాళ్ళు అందరు ఉండి మరి వారు ప్రాణాలని అరచేతులు పెట్టుకొని ఏం జరుగుతుందో అని చెప్పి వారు మరి ఆ రోజు భయాందోళనకు గురైనప్పుడు రాంబాబు అన్న బయటికి రానియకుండా పోలీసులు ఒక 50 మందికి పైగా పోలీసులు ఉన్నారని చెప్పి సమాచారం. అంతమంది ఉండి మరి ఆ 100 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారు? వారి వైఫల్యమా, లేకపోతే వాళ్లే అందులో భాగస్వామ్యమా? మరి ముఖ్యంగా ఒక మహిళా ప్రజాప్రతినిధి, ఒక ఎమ్మెల్యే గారు, శాసనసభ్యురాలనే మరి ఒక ఇంగిత జ్ఞానం లేకుండా ఇంకా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ సభ్య సమాజం తలదించుకునే విధంగా ఇంకొక మహిళ, ఆవిడ ఈ మధ్య ఆవిడకు ఏదో పదవి కూడా ఇచ్చారట, ఆవిడ పులిగంటలు వేశారంట అందరు వెళ్ళి. దేనికే? ఈ యొక్క అన్పార్లమెంటరీ మాటలు మాట్లాడి ఈ యొక్క హింసను ప్రేరేపిస్తూ ఆ యొక్క తెలుగుదేశం పార్టీ అల్లరి మూకను రెచ్చగొట్టే విధంగా. మెదక్ జిల్లా ఏడుపాయల వనదుర్గ భవానీ మాతను నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి దర్శించుకున్నారు. జాతర 3వ రోజున అమ్మవారికి ప్రత్యేక పూజలు చేపట్టారు. ఆమె ఆలయ అభివృద్ధికి కీలక వ్యాఖ్యలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ కేటాయించిన నిధులతోనే ఏడుపాయల అభివృద్ధి చెందిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గా భవానీ మాతా జాతర ఘనంగా ముగిసింది. ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు అమ్మవారి రథోత్సవ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ రాజగోపురం వరకు సాగిన ఈ శోభా యాత్రలో భక్తులు వేల సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ అధికారులు, రెవెన్యూ, పోలీసు యంత్రాంగం పర్యవేక్షణలో ఈ కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో పూర్తయింది. బైక్ టెస్టింగ్. హలో హలో, బైక్ టెస్టింగ్. హలో. ప్రకాశం జిల్లా మార్కాపురంలో మాజీ సైనికులు గళమెత్తారు. దేశ సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి పోరాడిన తమకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ రోడ్డెక్కారు. గతంలో కేటాయించిన భూములను తిరిగి వెనక్కి తీసుకోవడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే తమకు ఇళ్ల స్థలాలు కేటాయించి ఆదుకోవాలని సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు భారీ ధర్నా చేపట్టారు. ఇప్పటికీ మార్కాపురం ఏరియాలో కానీ ఎక్కడ కానీ మాకు భూములు ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళా వాపస్ చేస్తున్నారు గవర్నమెంట్. ఏమిటంటే వన్యమృగాలకు కావాలా, అక్కడ పాపులేషన్ కావాలంటే మేము ఉదార స్వభావంతో ఆర్మీ వాళ్ళము అట్టిట తప్పించుకొని ఉండే రకం కాదండి. తప్పకుండా వాళ్ళకు వాపస్ ఇచ్చేసినాం. ఇప్పటికైనా 175 గజాల స్థలాన్ని ఇంటి నివాసానికి ఏర్పాటు చేయాలని, లేకుంటే మాజీ సైనికులు కాలనీ ఏర్పాటు చేసి, మాజీ సైనికులు నా దగ్గర అసోసియేషన్ జై జవాన్ మాజీ సైనికుల అసోసియేషన్లో 650 మంది మాజీ సైనికులు వీరనారిమణులు ఉన్నారండి. వాళ్ళకు ఎటువంటి ఇళ్ల స్థలాలు లేవు, ఎటువంటి ఇల్లు లేక వాళ్ళు ఇళ్ల అద్దె స్థలాల్లో అద్దెలకు ఉంటూ అనేక బాధలతో పోరాడుతున్నారు. కనీసం గవర్నమెంట్ ప్రభుత్వం వారు ఈ విషయాన్ని కన్ను తెరిచి తప్పకుండా ఒక శ్రద్ధ తీసుకొని మాజీ సైనికులను కాపాడవలసిందిగా కోరుతున్నారు. రెండవది, ఒక కోడిపెట్ట తన పిల్లలను ఎట్లా హక్కును చేర్చుకుంటుందో ఆ విధంగానే మనల్ని తీసుకోవాలని, ప్రేమతో మమ్మల్ని తీసుకొని మాకు ఒక విధానాలను ఉపయోగించి మాకు ఒక 175 గజాల స్థలం, మేము ఎక్కువ ఏం అడగటం లేదండి. 175 గజాల స్థలం ఇవ్వడంలో గవర్నమెంట్ ఆలోచించాల్సిన అవసరం లేదండి. మేము బార్డర్లలో, సరిహద్దులలో మేము ఎంత కష్టపడ్డాం మాజీ సైనికునికే తెలుసు, ఆ సైనికునికి తెలుసు. ఈ రోజు మనం హాయిగా నిద్రపోతున్నామన్నా, హాయిగా అన్నం తింటున్నామన్నా, హాయిగా ఉంటున్నామంటే మాజీ సైనికుడు 10 నిమిషాలు సరిహద్దుల్లో డ్యూటీ ఆపుకున్నాడంటే దేశం అల్లకొల్లోలం అయిపోతుందండి. కానీ మేము ఇంత కష్టపడి 30 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 20 సంవత్సరాలు పోరాడి
ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 75 గజాల స్థలం 175 గజాల స్థలం ఒక ఇల్లు ఏర్పరచుకుంటాం మా పిల్లలకు. దీని గురించి ఎవరన్నా ఆలోచించడం లేదు సార్. ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి, అందరూ వింటారు కానీ వినటానికి కానీ దాని మీద అమలు కావటం లేదు. రెండోది, మా పిల్లోళ్ళు ఎవరైనా పెద్ద చదువు చదివినారంటే ఆర్మీ పిల్లోళ్ళు పెద్ద చదువు చదివినట్టుగానే ఆర్మీ బిడ్డలకు తగిన సంబంధాలు చూసుకొని సరైన సంబంధాలు పెళ్లిళ్ళు చేసినట్టు కానీ దాఖలాలు లేవు. కారణం ఏంటంటే వాళ్ళ సర్వీస్ మొత్తం 30 సంవత్సరాలు బార్డర్లో సరిహద్దుల్లోనే పోయింది. వాళ్ళు వచ్చి మళ్ళీ సివిల్లో సెటిల్మెంట్ కావాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి మన ఏలూరు జిల్లా కైకలూరులో పెళ్లిపీటల వరకు వచ్చిన వివాహం నిలిచిపోయింది. ప్రేమించి నిశ్చితార్థం చేసుకున్న వరుడు తీరా పెళ్లి కార్డులు కూడా ముద్రించిన తర్వాత ముఖం చాటేయడంతో వధువు తస్లీం ఆందోళనకు దిగింది. కట్న కానుకలు తీసుకుని ఇప్పుడు పెళ్లికి నిరాకరిస్తున్నాడంటూ బాధితురాలు వరుడు అల్ఫా అహ్మద్ హుస్సేన్ ఇంటి ముందు బంధువులతో కలిసి నిరసన చేపట్టింది. నానా మాటలు అన్నాడు, నన్ను క్యారెక్టర్ లేదు దానికి అన్నాడు. వాళ్ళ అక్క కూడా చాలా గలీజ్గా మాట్లాడారు. వాళ్ళ మామగారు జహంగీర్ షేక్ జహంగీర్ అది ఆయన కూడా చాలా గలీజ్గా మాట్లాడారు. నాకంట క్యారెక్టర్ లేదంట. క్యారెక్టర్ లేకపోవడం వల్లే నేను అల్ఫర్ వెంట పడుతున్నానంట. నేను వాళ్ళ ఆస్తి కోసమే పడానంట సార్, వాళ్ళ వెనకాల ఇలా అని చెప్పేసి చాలా రకాల మాటలు మాట్లాడారు సార్. మా అమ్మ నాన్న లేరు కాబట్టి నేను గలీజ్ దానిలో తయారయ్యానంట సార్. చాలా నానా రకాలుగా మాట్లాడారు సార్. నన్ను చాలా ఇబ్బంది. మామయ్య గారి దగ్గరికి వెళ్ళి చెప్పుకునేదాన్ని సార్. సరే మామయ్య గారు ఇలా అంటున్నారని చెప్పేసి మా ఇంట్లో వాళ్ళ దగ్గర కూడా చెప్పుకునేదాన్ని సార్. ఆ తర్వాత వాళ్ళు మేము మాట్లాడతాంలే, ఏదో అబ్బాయి తెలియక చేస్తున్నాడులే అన్నారు సార్. ఆ అబ్బాయిని వెనకేసుకొని వచ్చారు. అంటే నిదానంగా వెళ్ళాలి కదమ్మా, అమ్మాయి తరపున వాళ్ళం కదా. ఇప్పటి వరకు కూడా అతన్ని బతిమాలుతూనే ఉన్నాడు సార్. ఈ రోజు వరకు హైదరాబాద్లో గంజాయి చాక్లెట్ల దందా కొత్త పుంతలు తొక్కుతుంది. వేసవి దాహార్తిని తీర్చే తండాయి పానీయంలో గంజాయి చాక్లెట్లను మిక్స్ చేసి విక్రయిస్తున్న ముఠా గుట్టును ఎక్సైజ్ పోలీసులు రట్టు చేశారు. యూపీకి చెందిన వికాస్ శర్మ అనే వ్యక్తిని అరెస్టు చేసి భారీ గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. పల్నాడు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కన్న కూతురునిచ్చిన అత్తపై అల్లుడే కిరాతకానికి ఒడిగట్టాడు. ఇంటి ముందు కూర్చున్న మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన దాచపల్లిలో కలకలం రేపింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ బాధితురాలి బంధువులు అద్దంకి నార్కెట్పల్లి రహదారిపై తీవ్ర ఆందోళనకు దిగారు. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉండడంతో స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈరోజు మొత్తం మా మరిది, మా ఆయన, మా మామ మొత్తం వచ్చి మాట్లాడుతానే పెట్రోల్ పోసి నా మీద మా అమ్మ మీద అగ్గిపుల్ల గీసిపోయాడు. నేను ఇటు ఉరికాను, అమ్మ ఉరకలేకపోయింది. ఇంకా స్టేషన్లో కేసు పెట్టారా? పెట్టాను సార్. పెట్టినా దాచిపోయిన స్టేషన్లో అసలు పట్టించుకోవట్లేదు సార్. 14 సంవత్సరాల నుంచి కేసు పెడుతూనే ఉన్నాము. పాపారావు ఎస్ఐ మా వల్ల కాదమ్మా, మేము కేసు చేయలేవు, నాకు ఫోన్ కూడా చేయొద్దని చెప్పారు సార్. కానిస్టేబుల్ కూడా నవ్వుతున్నారు సార్ స్టేషన్ కాడికి వెళ్ళిపోతుంటే. ఏదైనా ఉంటే మీరు ఎఫ్ఐఆర్ కడతానమ్మా, మీరు కోర్టులో చూసుకోండి, మా వల్ల కాదు, మీ ఆయన 10 మందిని తీసుకొని వస్తున్నాడు, మా వల్ల కాదని చెప్తున్నారు సార్. అసలు న్యాయం లేదు సార్. 14 సంవత్సరాల నుంచి ఇదే జరుగుతుంది సార్. ఎటు పార్టీ ఉంటే అటు తిరుగుతాడు సార్. కొన్నిసార్లు వైసీపీ ఉంటే వైసీపీకి తిరుగుతారు, టీడీపీ ఉంటే టీడీపీకి తిరుగుతారు సార్. మాట్లాడితే నాకు ఎరపతినేని శ్రీనివాసరావు ఉన్నారు. నాకు వచ్చి మళ్ళీ పనుకుంటూ వాళ్ళే దాన్ని గోల్ చేసిండయ్యా. మళ్ళీ నా కొడుకు నా పిల్లలందరూ అరిచేవరికి మళ్ళీ విరికిండయ్యా. ఇవాళ వాళ్ళ అత్త, వాళ్ళ మామ, వాళ్ళ మరిది వాడు వచ్చిండయ్యా. పంపిస్తావా లేదా? మెదక్ జిల్లాలో విషాదం నెలకొంది. బీసీవై పార్టీ జిల్లా అధ్యక్షుడు వనపర్తి రోహిత్ గుప్తా రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. విజయవాడ కనకదుర్గమ్మ దర్శనం ముగించుకుని మెదక్ వస్తున్న క్రమంలో కొల్చారం వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో రోహిత్ గుప్తా అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఆయన మృతితో జిల్లా రాజకీయ వర్గాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
కామారెడ్డి జిల్లా సదాశివనగర్లో విషాదం చోటు చేసుకుంది. 44వ జాతీయ రహదారిపై చెరుకు లోడుతో వెళ్తున్న ఎడ్ల బండిను అతివేగంగా వచ్చిన డీసీఎం వ్యాన్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 4 ఎద్దులు అక్కడికక్కడే మృతి చెందగా 3 ఎడ్లు బండ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. గాయత్రి షుగర్ ఫ్యాక్టరీకి వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తుంది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ సమీపంలోని రాయకాల్ టోల్ ప్లాజా వద్ద అర్ధరాత్రి బీభత్సం జరిగింది. అరుణాచలం యాత్ర ముగించుకుని హైదరాబాద్ తిరిగి వస్తుండగా 5 స్నేహితులు ప్రయాణిస్తున్న కారు ముందున్న టిప్పర్ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో తుర్కయాంజల్కు చెందిన పురుషోత్తం రెడ్డి, మధుసూదన్ రెడ్డి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 3 తీవ్రంగా గాయపడగా వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.